పూజ్యులకు నమస్కారములతో మరియు తల్లిదండ్రులకు నమస్కారములతో మేము సింగపూర్ మలేషియా వెళ్ళాం. మేము కేఎల్ సిటీ ఏరియాలో 36 ఫ్లోర్లో ఉన్నాం. సాహో షూట్స్ సాహో సోహో ఏంటిది, ఇది హనీఫా డిపార్ట్మెంటల్ స్టోర్స్. చాలా పెద్ద స్టోర్స్, పెద్ద స్టోర్ ఇదంతా కేఎల్ సిటీ. ఇదంతా ఎక్కువగా బంగారం కొట్లే చూసారా, అన్ని బంగారం కొట్లే. మ్యాక్సిమం గోల్డ్ షాప్స్ కేఎల్ సిటీ ఏరియా అంతా. సీట్లు చూడు కలుస్తున్నారు, కూర్చోడు సీట్లు బాగా వేసారు. మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మలేషియాలో కోలాలంపూర్ సెంట్రల్ సిటీ కేఎల్సిసి అంటారు. టౌన్లో ఉన్నటువంటి గోల్డ్ షాప్స్ ఉన్నది కదా, చాలా చాలా ఎక్కువ గోల్డ్ షాప్లు ఉంటాయి ఏరియా అంతా. ఏరియా గత రాత్రి ఏరియాలోనే తిరిగాం. చక్కగా అలా నడుచుకుంటూ అన్ని షాపులన్నీ చూసి గోల్డ్ షాప్ వెళ్తున్నాం. గోల్డ్ షాప్ హనీఫా గోల్డ్ షాప్ వచ్చాం. ఇవాళ మే 7, 2024 పాడుకుంటున్నాం. ఇక్కడ ఇక చూస్తున్నాం మంగళసూత్రాలు. ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. హనీఫా గోల్డ్ షాప్ నుంచి మలబార్ గోల్డ్ షాప్కి వచ్చాం. మన వైజాగ్లో కూడా ఉంది మలబార్ గోల్డ్ షాప్. మలబారా చూసేయటం పేరు వెరీ గుడ్. మలేషియాలో కేఎల్ఎం సిటీలో మలబార్ కేఎల్సిసి ఏంటి ఇదంతా కేఎల్సిసి అంటారా? మలేషియాలో కేఎల్ఎం సెంటర్ అంటే సిటీలో జోయోలుకాస్లో ఐటమ్స్ తీసుకున్నాం. రేట్ లేదు, తరుగు రేట్లు ఏమి లేదు. ఇప్పుడు కొన్నప్పుడు రేటు 6,000 ఉంది కరెక్ట్. సో గ్రాము 6,000 ఉంది. 6,000 గ్రాము. అసలు అక్కడ కొన్నాం బంగారం. నేను రాత్రి ఇదే ఏరియాలో ఉన్నాం, చూపెడతా ఉండదు పంపిస్తే. ఇదే ఏరియాలో ఉన్నాం, జంక్షన్. అది ఇదే ఏరియాలో ఉన్నాం. ఇలాగే వెళ్ళాం. అన్నీ మలబార్, పెద్దగా మలబార్ గోల్డ్, అన్ని గోల్డ్ షాపులే. మలేషియాలో కేఎల్ నగర్లో అన్ని గోల్డ్ షాప్. ఫుడ్కి వెళ్తున్నాం లంచ్కి. వాష్ చేసుకో. అలాగ వచ్చాం మేము, అలాగ వచ్చాం.
అన్నీ ఓకే. ఆహా. అదిగో పోల్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాం. అయితే ఇంకా చాలా దూరం ఉందంట బిల్డింగ్. ఇక్కడికి 3.5 కిలోమీటర్లు ఉందట. అది ఇక్కడికి 3.5 కిలోమీటర్లు ఉందట. అందుకు వెళ్ళలేదు. ఇది మా కోళ్ళ ఆఫీసు. 2017 నుండి 2019 వరకు ఇది ఏ మళ్ళీ వచ్చాం. ఇప్పుడు ఇక్కడే కూర్చున్నాం. అలా ఇందాక అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి 4 గంటల కాడికి వెళ్ళి ఇలా వచ్చి ఈ షాపింగ్ మాల్ అంతా కూర్చున్నాం. ఇక్కడ మా నాన్నగారు బజ్జున్నారు. మలేషియాలో జగదంబ వెళ్ళదు. అక్కడ ఉన్నాడు. అక్కడ కావాలి పోయాడు. మలేషియా పెవిలియన్ సెంటర్లో వాటర్ ఫౌంటైన్స్ చాలా బాగుంటాయి. చాలాసేపు ఎంజాయ్ చేసాం ఇక్కడ. చాలాసేపు ఎంజాయ్ చేసాం. కొద్దిగా 4 గంటలు ఇక్కడే జంక్షన్ చుట్టే చెప్పాను కదా. ఇది సేమ్ మన జగదంబ జంక్షన్ ఎలాగో వైజాగ్కి పెద్ద జంక్షన్ జగదంబ జంక్షన్ ఎలాగో అలాగే మలేషియాలో పెవిలియన్ జంక్షన్ చాలా బాగుంటుంది. మంచిగా చూస్తే చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్. అక్కడ దగ్గర నుంచి చూడాలని ఉద్దేశంతో క్లోజప్లో పెట్టాను. దూరం నుండి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. బాగా చూడండి. అంటే క్లోజప్ నుంచి చూశాను. సరే దాని తాలూకా మౌంటైన్స్ తాలూకా ఎన్నో అలా ఉంది. వాళ్ళు ఉన్నారు.
మలేషియా పెవిలియన్ సెంటర్లో చెప్పాను కదా, జగదంబాల ఉందని, అదే సెంటర్లో ట్రోల్స్ ఉన్నాయి. అంటే బఫున్లు ట్రోల్స్ పిల్లలతో పిల్లలు ఆడుకోవడానికి బాగా పనిచేస్తాయి. పిల్లలు చాలాసేపు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పెద్దలు కూడా ఫోటోలు వీడియోలు చాలా బాగుంటాయి. కొత్తగా చాలా ఉన్నాయి. ఇంకా చెడు సెంటర్లోనే అయితే మన ఫ్రమ్ ఇండియా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ టోటల్ ఏరియా అక్కడ నుంచి నడిచొచ్చాం. అక్కడ నుంచి నడిచొచ్చాం. మలేషియా డిస్ప్లే బోర్డ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే డిస్ప్లే బోర్డ్స్ చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.